హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేస్తానో చూడండి. సో, నేనైతే బీట్రూట్స్‌ని ఎలా తయారు చేసుకుంటాను, ఫ్రైకి అయితే ఇలా తొక్క తీసి పెట్టుకుంటాను. ఇవి 3 బీట్రూట్స్ అండి. సో, తొక్క తీసి పెట్టుకున్నాను. నేను గ్రేట్ చేస్తానండి, ముక్కలైతే కొయ్యను. సో, నాకు గ్రేట్ చేసి పెట్టుకోవడమే ఇష్టం. అంటే తురుము తీసి పెట్టుకోవడం అనమాట. సో, నేను తురుము తీస్తున్నాను. సో, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి. కానీ చాలా బావుంటది ఇలా తింటే. ముక్కలు ముక్కలుగా తినడం కన్నా నాకు ఇలాగ తురుముకొని ఫ్రై చేసుకొని తినడం అంటేనే ఇష్టమండి. సో, మొత్తం అన్నీ తురుముతున్నాను. ఇది కొంచెం కష్టంగా ఉంటది. కానీ తప్పదు. అది తురుముతేనే బావుంటది. సో, మొత్తం అంతా ఇలాగ అయ్యాక అదంతా చూడండి ఎంత రెడ్‌గా బావుందో. సో, నాకది కలర్ నాకు నచ్చుతది బీట్రూటు. సో, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఏమీ ఉండవు ఇందులో. ఓన్లీ పోపు దినుసులు మాత్రమే, పోపుకి సంబంధించినవి మాత్రమే వేసుకోవాలండి. సో, ఒక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, అది బాగా హీట్ అయ్యాక ఆ పోపు దినుసులన్నీ వేసుకుంటాం. ఇందులో నేను ఉల్లిపాయలయ్యి వేయడం లేదండి. ఎందుకంటే నాకు ఫాస్ట్‌గా అవ్వాలి ఈ రెసిపీ. కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు. కానీ నేనైతే మామూలుగా ఇలా కూడా బావుంటది. నేను ఇలాగే చేస్తాను. ఉల్లిపాయలు కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో, పోపు దినుసుల్లో ఈ తురుము వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఆ పోపు దినుసులు, ఈ తురుము మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అంటే మనకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్ అండి. చాలా ఎక్కువే. ఎందుకంటే ఎక్కువ పీల్చేసుకుంటది బీట్రూట్. సో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్. ఇందులో నేను ఎటువంటి కారం వాడట్లేదండి. ఓన్లీ ఎండుమిర్చి కారమే. సో, ఎండుమిర్చి కారం సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదు. అలాగే పసుపు కూడా అవసరం లేదు. సో, ఇది సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బీట్రూట్ మెత్తబడిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ మీరు సిమ్‌లోనే పెట్టుకోవాలండి. మీరు హైలో పెట్టుకోకూడదు. మధ్యలో మీరు చెక్ చేసుకోవాలి. అంటే ముక్క మెత్తబడిందా లేదా, పచ్చివాసనగా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి కొద్దిగా మెత్తబడింది కదా! ఇంకొంచెం దగ్గర పెడితే సరిపోతుంది నాకు. సో, ఇదంతే ఈజీ. ఒక 20 మినిట్స్‌లో అయిపోతుందండి. అంటే తురుముకోవడం తప్ప మిగతాదంతా ఈజీ ప్రాసెసేనండి. మా అబ్బాయికి ఈరోజు ఇదే లంచ్ అనమాట. సో, చూడండి వచ్చింది కదా! ఇది చపాతీస్‌లోకి కూడా బావుంటది. ఇద్దరికైతే సఫిషియెంట్‌గా సరిపోతదండి. చారు వేసుకొని తింటే సరిపోతది. ఆర్ సాంబార్ చూడండి. మా అబ్బాయికైతే ఓన్లీ దానితోనే పెట్టేశాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.